హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో 2022కి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ట్విట్టర్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లాస్ట్ వీడియోలో నేను 2022కి 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆ 5 ఫండ్స్లో మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు. కానీ అందులో కొన్ని ఫండ్స్కి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ లేదు అండ్ ఒకవేళ ఆప్షన్ ఉన్నా సరే మోర్ దెన్ 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం కావదు. సో ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి అండ్ మెరా అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్కి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లేదు. సో మీరు కానీ ఎప్పుడైనా ఎస్ఐపి కాకుండా ఈ 2 ఫండ్స్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 2 ఫండ్స్కి ఆ ఆప్షన్ లేదు. సో ఈ వీడియోలో ఈ 2 ఫండ్స్కి ఆల్టర్నేట్ ఫండ్స్ ఏమున్నాయి అండ్ స్మార్ట్ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ ఫండ్ ఏంటి అంటే యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ ఫండ్ 2018లో లాంచ్ అయింది అండ్ ఇందులో టోటల్ 5,000 crores అసెట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 5,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ 3 yearsలో ఈ ఫండ్ 29% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ 21.56% రిటర్న్స్ ఇచ్చింది. ఎప్పుడైనా సరే ఒక మ్యూచువల్ ఫండ్ కానీ బెంచ్ మార్క్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది అంటే బెంచ్ మార్క్ అంటే ఇక్కడ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్. సో ఏదైనా మ్యూచువల్ ఫండ్ కానీ దాని బెంచ్ మార్క్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది అంటే ఆ మ్యూచువల్ ఫండ్ మంచిది అని మీనింగ్. అండ్ లాస్ట్ 1 yearలో 49.83% రిటర్న్స్ ఇచ్చింది. అదే టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 39.88% రిటర్న్స్ ఇచ్చింది. సో స్టార్ట్ డేట్ నుంచి ఈ రోజు వరకు ఫండ్ బెంచ్ మార్క్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఒక ప్రోస్ కానీ చూసినట్టయితే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ, ఓన్లీ 0.51% ఉంది ఈ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో. అండ్ లాస్ట్ 3 years యావరేజ్ రిటర్న్స్ బెంచ్ మార్క్ కంటే బాగున్నాయి. అండ్ ఈ ఫండ్ ఒక రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే ఫండ్లో స్టాండర్డ్ డీవియేషన్ బెంచ్ మార్క్ కంటే చాలా తక్కువ ఉంది. బెంచ్ మార్క్కి స్టాండర్డ్ డీవియేషన్ 25.16% ఉంటే ఫండ్కి 22.44 ఉంది స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఎంత ఉందని చెప్పి స్టాండర్డ్ డీవియేషన్ బట్టి మనకు తెలుస్తుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏ ఫండ్కి తక్కువ అంటే ఆ ఫండ్ మంచిది అని మీనింగ్. అండ్ ఆల్ఫా ఈ ఫండ్కి 9.96% ఉంది. సో దాని మీనింగ్ ఏంటి అంటే బెంచ్ మార్క్ అంటే ఈ ఫండ్ ఆల్మోస్ట్ 9.9% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని మీనింగ్. సో రిస్క్ తక్కువ ఉంది అండ్ ఆల్ఫా ఎక్కువ ఉంది ఈ ఫండ్కి. సో ఆబ్వియస్లీ ఈ ఫండ్ ఇప్పటి వరకు చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఫ్యూచర్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫండ్లో కానీ ఫాల్ వచ్చినట్టయితే మీరు ఈ ఫండ్లో అప్ టు 30% వరకు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక ఫ్యూచర్లో కానీ ఫాల్ వస్తే అప్ టు 30% వరకు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 30% అని ఎందుకు చెప్తున్నానంటే 2020 ఫెబ్ నుంచి 2020 మార్చ్ వరకు ఈ ఫండ్ అప్ టు 30% ఫాలో అయింది. సో ఎప్పుడైనా సరే ఒక ఫండ్ కొంత పర్సెంటేజ్ ఫాలో అయింది అంటే ఫ్యూచర్లో కూడా ఫాలో వచ్చినప్పుడు మనం సేమ్ పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక ఫ్యూచర్లో ఫాలో వస్తే అప్ టు 30% వరకు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ అలాగే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక మార్కెట్ బాగుంది అండ్ అప్పుడు ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అప్ టు 90% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపారిటివ్ ఇండెక్స్ ఈ ఫండ్లో ఫాల్ అనేది తక్కువ ఉంటుంది అండ్ అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫండ్ ఒక పోర్ట్ఫోలియో కానీ చూసినట్టయితే ఈ ఫండ్ ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ అలాగే యూఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో చాలా తక్కువ ఫండ్స్ ఇండియన్ అండ్ ఓవర్సీస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అందులో యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ చాలా మంచిది. అమెజాన్, ఫేస్బుక్, వీసా, జేపీ మోర్గన్, నెస్ట్లీ, అడిదాస్, అలీబాబా ఇలాంటి టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఓన్లీ స్పెసిఫిక్ సెక్టర్ కాకుండా డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ ఫండ్. సో ఈ ఫండ్లో డైవర్సిఫికేషన్ చాలా ఉంది. బోత్ ఇండియన్ కంపెనీస్ అండ్ యూఎస్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి డైవర్సిఫికేషన్ ఉంది. సో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సెకండ్ ఫండ్ స్మార్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్ కాదు, స్మాల్ కేస్ పోర్ట్ఫోలియో. ఇది స్మాల్ కేసెస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ప్లాట్ఫామ్. ఇందులో చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అన్ని పోర్ట్ఫోలియోస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే మంచి రిటర్న్స్ అవ్వవు, కానీ కొన్ని పోర్ట్ఫోలియోస్ స్పెసిఫిక్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి అండ్ ఆ పోర్ట్ఫోలియోస్లో రిటర్న్స్ బాగా వస్తాయి. స్మార్ట్ నిఫ్టీ అంటే ఏంటి అంటే నిఫ్టీ 50లో టోటల్ 50 కంపెనీస్ ఉంటాయి. ఈ 50 కంపెనీస్లో కొన్ని మెచ్యూర్డ్ కంపెనీస్ ఉంటాయి అండ్ మెచ్యూర్డ్ కంపెనీస్ ఎప్పుడు తక్కువ రిటర్న్స్ ఇస్తాయి అండ్ దానివల్ల నిఫ్టీ 50 రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి. స్మార్ట్ నిఫ్టీ ఇండెక్స్ పోర్ట్ఫోలియోలో ఏం జరుగుతుందంటే నిఫ్టీ 50లో బెస్ట్ 25 గ్రోత్ స్టాక్స్ని పిక్ చేస్తారు. సో నిఫ్టీ 50లో ఏవైతే 50 కంపెనీస్ ఉన్నాయో ఆ 50 కంపెనీస్లో బెస్ట్ 25 గ్రోత్ స్టాక్స్ పిక్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి స్ట్రాటజీ వల్ల నిఫ్టీ 50 కంటే స్మార్ట్ నిఫ్టీలో రిటర్న్స్ ఎక్కువగానే ఉంటాయి.
ఎందుకంటే మెచ్యూర్డ్ కంపెనీస్ తీసేసి ఓన్లీ గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్స్ అయితే ఎక్కువనే ఉంటాయి. లాస్ట్ 1 ఇయర్లో అంటే March 30, 2020 నుంచి December 2021 వరకు నిఫ్టీ 50 అండ్ స్మార్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే నిఫ్టీ 50 100% రిటర్న్స్ ఇచ్చింది అండ్ స్మార్ట్ నిఫ్టీ పోర్ట్ఫోలియో 141% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇందులో ఓన్లీ గ్రోత్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి రిటర్న్స్ ఆబ్వియస్లీ నిఫ్టీ 50 కంటే ఎక్కువగానే ఉంటాయి. స్మార్ట్ నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ దగ్గర 78,000 రూపీస్ ఉండాలి అండ్ ఇందులో 2% ఇయర్లీ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో ఇండెక్స్ ఫండ్ లాగా 0.1, 0.2% ఎక్స్పెన్స్ రేషియో కాదు, ఇందులో ఇయర్లీ 2% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో మీకు కానీ హైయెస్ట్ రిటర్న్స్ కావాలి, నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటే స్మార్ట్ నిఫ్టీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పోర్ట్ఫోలియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. స్మాల్ కేస్ యాప్ లింక్ కూడా పెట్టాను కింద డిస్క్రిప్షన్లో. అండ్ అదే మీరు కానీ ఓన్లీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ థర్డ్ ఫండ్ కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్. మీరు ఎస్ఐపి చేయాలనుకుంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ మీరు కానీ లంసమ్ చేయాలనుకుంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో లంసమ్ లిమిటెడ్. సో మీరు 25,000 కంటే ఎక్కువ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్మాల్ క్యాప్ ఫండ్లో అనుకుంటే కొటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ మీద కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ 15 ఇయర్స్లో ఈ ఫండ్ 15.44% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్లో 22% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో 73.11% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ అండ్ 2014 నుంచి కంటిన్యూస్గా బెంచ్ మార్క్ కంటే ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తూ వచ్చింది. సో మీరు కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు కానీ వేరే కేటగిరీస్లో బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ సేవర్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లాట్ఫామ్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఫండ్ ఎస్బీఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. అండ్ ఫిఫ్త్ ఫండ్ కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ 2 ఫండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. సో ఇది అంటే వీడియో. మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ 5 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసాక యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్, కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ స్మార్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఏ ఫండ్ బాగుంది అని మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.